మన మంత్రశాస్త్రం చెప్తున్న స్వరూపం ఇక్కడ. ఈయన్నే మార్గ సహాయేశ్వరుడు, మార్గబంధు అని అంటారు ఇక్కడ. పతిషద్రుద్ర. ఇవాళ ఈ మాట కూడా ఒక్కసారి అనుకున్నాం. ఈ రోజుల్లో ప్రయాణాలు అవి కూడా భయం పడే పరిస్థితుల్లోకి వెళుతున్నాం. అది ఆకాశ పథం కావచ్చు, జలపథం కావచ్చు, స్థల పథం కావచ్చు, ఏ పథంలో అయినా పతిషత్ స్వామి రక్షించాలి. పతీనాం పతయే నమః రుద్రం చెప్తోంది. ఈయన్ని మార్గబంధు, మార్గ సహాయేశ్వరుడు అంటారు. ఆ స్వరూపం ఎలా ఉంటుందో శాస్త్రం వర్ణించింది. ఆత్మసజ్జ ధనుర్బాణధరం వృషభవాహనం అన్నపూర్ణా సమాశ్లిష్టం పతిషద్రుద్రమాశ్రయే. దీనికి మూలమంత్రం ఉంటాయి కానీ ఆ ధ్యాన శ్లోకంలోనే మంత్ర రహస్యం ఉంది కనుక మంత్రాలు ఉపదేశం లేకుండా చేయకూడదు, కానీ ధ్యాన శ్లోకాలు చదువుకుంటే మంత్రఫలితం లభిస్తుంది. ఎలా ఉన్నాడు ఆ రూపాన్ని కూడా ఒక్కసారి ధ్యానించుకుందాం. ఆత్మసజ్జ ధనుర్బాణధరం, చేతిలో ధనుస్సు పట్టుకున్నాడు, అమ్ములు పొదుంది, ధనుస్సుకు బాణం ఎక్కువ పెట్టించాడు రెడీగా, అంటే ఎవడైనా వస్తూ కొట్టేయడానికి, అంటే మళ్ళీ తీసి కొట్టేయడంత విరామం కూడా లేకుండా అలా సిద్ధంగా పట్టుకున్నాడు. ఆత్మసజ్జ ధనుర్బాణధరం వృషభవాహనం. పక్కన ఎవరున్నారంటే అన్నపూర్ణ సమాశ్లిష్టం. అమ్మవారికి అనేక పేర్లు ఉండొచ్చు, కానీ ఇక్కడ ఆవిడ అన్నపూర్ణ అంటే తోవలో ఆకలి బాధ కూడా దప్పిక బాధ లేకుండా చేస్తుంది ఆవిడ. ఈ స్వరూపాన్ని మనస్సులో భావించి ఏ ప్రయాణానికి బయలుదేరినా శివరక్ష ఉండి తీరుతుంది. ఇది పరిషద్రుద్ర. అందుకే పతీనాం పతయే నమః అని రుద్రం చెప్పిన దానికి మంత్రశాస్త్రం పరిషద్రుద్ర మంత్రాన్ని చెప్తోంది మనకి. అలాంటి రుద్రస్వరూపం.